సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ప్రధానమైనది ప్రసిద్ధమైనది తమిళ్లో ఆరుపడై వీడు అంటారు. అంటే షణ్ముఖ క్షేత్రాలు అని అర్థం. ఈ షణ్ముఖ క్షేత్రాలు అన్నీ దాదాపు తమిళనాడులోనే ఉంటాయి. ఇది స్వామిమలై అనే క్షేత్రం. ఇది కుంభకోణానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి స్వామివారు గురు రూపంగా స్వామినాథుడిగా ఉండి శివుడికి ప్రణవం గురించి బోధిస్తాడు. ఇక్కడ ఉండేటువంటి స్వామివారు 2 అంతస్తుల్లో ఉంటారు. మొదటి అంతస్తుల్లోనూ సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఉంటారు. 2వ అంతస్తుల్లోనూ సుబ్రహ్మణ్య స్వామి పెద్ద ఆకారంలో బహుశా 6-7 అడుగుల్లో ఉండేటువంటి స్వామివారు ఉంటారు. ఇక్కడ స్వామివారి నామధేయం స్వామినాథుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ ఆలయానికి బహుప్రాశస్త్యమైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఇక్కడ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ప్రధానమైనది ప్రసిద్ధమైనది తమిళ్లో ఆరుపడై వీడు అంటారు. అంటే షణ్ముఖ క్షేత్రాలు అని అర్థం. ఈ షణ్ముఖ క్షేత్రాలు అన్నీ దాదాపు తమిళనాడులోనే ఉంటాయి. ఇది స్వామిమలై అనే క్షేత్రం. ఇది కుంభకోణానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి స్వామివారు గురు రూపంగా స్వామినాథుడిగా ఉండి శివుడికి ప్రణవం గురించి బోధిస్తాడు. ఇక్కడ ఉండేటువంటి స్వామివారు 2 అంతస్తుల్లో ఉంటారు. మొదటి అంతస్తుల్లోనూ సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఉంటారు. 2వ అంతస్తుల్లోనూ సుబ్రహ్మణ్య స్వామి పెద్ద ఆకారంలో బహుశా 6-7 అడుగుల్లో ఉండేటువంటి స్వామివారు ఉంటారు. ఇక్కడ స్వామివారి నామధేయం స్వామినాథుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ ఆలయానికి బహుప్రాశస్త్యమైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఇక్కడ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం.